అది నవంబర్ 1840 ఫ్రెంచ్ వాళ్ళు తయారు చేసిన ఒక మర్చెంట్ షిప్ రొజాలీ సడన్గా సముద్రంలో మాయమైపోయింది. మళ్ళీ కొంత సమయం తర్వాత కొంతమంది సముద్రపు వేటగాళ్ళకి ఈ షిప్ అబాండన్గా కనిపించింది. ఎక్కడ పెట్టిన సామాన్ అక్కడే ఉన్నాయి. షిప్లో విలువైన వస్తువులు కూడా ఏవీ పోలేదు. కానీ కొంత సమయం ముందున్న 700 మంది ప్యాసింజర్లు ఇప్పుడు కనపడట్లేదు. నిజానికి వాళ్ళందరికీ ఏమైంది? చూస్తూ ఉంటే మనుషులందరూ ఒకేసారి ఈ రహస్యమైన సముద్రంలో ఎక్కడో మాయమైపోయినట్లున్నారు. రొజాలీ అనే ఈ మర్చెంట్ షిప్ యొక్క రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవ్వరు కూడా కనిపెట్టలేకపోయారు. ఇవాల్టి ఈ ఎపిసోడ్లో మనం రొజాలీ షిప్ మాయమైన అదే రహస్యమైన సముద్రం సార్గాజో గురించి మాట్లాడుకుందాం రండి. ఈ ప్రపంచంలో చాలా సముద్రాలున్నాయి. ఎగ్జాంపుల్గా మెడిటేరియన్ సీ. ఈ సముద్రానికి ఒక సగటు మనిషి కోరుకునే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. దీని కోస్ట్ లైన్ దాదాపు 45,000 కిలోమీటర్స్లో విస్తరించింది. అంతేకాకుండా బ్లాక్ సీ, రెడ్ సీ, కోరల్ సీ, అరేబియన్ సీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రతి సముద్రానికి ఒక కోస్ట్ లైన్ అనేది ఉంటుంది. కోస్ట్ లైన్ అంటే సముద్రపు ఒడ్డు అన్నమాట. స్కూల్లో సోషల్ గనుక కొంచెం చదివినా కానీ ఒక సముద్రానికి కోస్ట్ లైన్ అనేది ఉండటం ఒక లాజికల్ ఫ్యాక్ట్ అని మీకు తెలిసే ఉంటుంది. కానీ మనం మాట్లాడుకుంటున్న ఈ సార్గాజో సీ కొంచెం డిఫరెంట్ అన్నమాట. సార్గాజో సీ దగ్గర ఇసుక ఒడ్డు లేదు, నీటి ఒడ్డు మాత్రమే ఉంది. మీరు విన్నది కరెక్టే. 4 వైపులా నీళ్లు మాత్రమే ఉన్న ఈ సముద్రపు భాగానికి ఇసుక ఒడ్డు లేదు. మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయి ఉంటారు. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అట్లాంటిక్ ఓషన్ పక్కనే ఉన్న ఈ సముద్రం తన చుట్టూ ఉన్న శక్తివంతమైన ఓషియన్ కరెంట్స్ వల్ల వేరే సముద్రాలతో కంపేర్ చేస్తే చాలా వేరుగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా ద గల్ఫ్ స్ట్రీమ్, నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్, క్యానరే కరెంట్, ఇంకా నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ ఈ 4 కలిసి ఒక రౌండ్ షేప్ కరెంట్ని సార్గాజో సీలో జనరేట్ చేస్తాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే సైక్లోన్ వచ్చేటప్పుడు మనకి వెదర్ రిపోర్ట్స్లో శాటిలైట్ ఇమేజెస్ చూపిస్తూ ఉంటారు కదా, ఆ ఇమేజెస్లో చూపించిన ఎయిర్ బోర్డర్ లాంటిదే ఈ సార్గాజో సీ చుట్టూ ఉంటుంది. కేవలం ఈ ఎయిర్ బోర్డర్ ఉన్నందువల్ల ఈ సముద్రం యునీకా అని మీరు అనొచ్చు. అలా కాదు, ఈ సముద్రంలో ఫండమెంటల్లీ చాలా రహస్యాలున్నాయి. అందుకనే ఈ సముద్రాన్ని ఈ ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన సముద్రం అని అంటూ ఉంటారు. వింటే ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఈ సార్గాజో సీని కొలత వేయలేకపోయారు. ఈ సముద్రాన్ని కనిపెట్టడానికి మీకు పెద్ద టైం కూడా ఏమీ పట్టదు. ఎలా అయితే మీరు సార్గాజో సీలోకి ఎంటర్ అవుతారో మీకు సముద్రం మొత్తం ఒక డిఫరెంట్ డీప్ బ్లూ కలర్లో కనపడుతుంది. ఈ వాటర్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటాయంటే మీరు సముద్రంలో దాదాపు 60 మీటర్ల వరకు మీ నేకెడ్ ఐస్తో చూడగలరు. ఈ సార్గాజో సీ లోపలే కాకుండా పైన కూడా చాలా రహస్యాలున్నాయి. సార్గాజం సీవీడ్. ఈ సీవీడ్ టూరిస్టులనే కాకుండా సైంటిస్టులను కూడా ఆశ్చర్యపరిచింది. సార్గాజం అనేది ఒక బ్రౌన్ కలర్ మైక్రో ఎల్గే. దీని లోపల ఒక రకమైన ఎయిర్ పాకెట్స్ ఉంటాయి. ఆ ఎయిర్ పాకెట్స్ వల్లే ఇవి సముద్రం పైన తేలుతూ ఉంటాయి. ఈ ఇంటెలిజెంట్ సీవీడ్స్ ఒక కార్బన్ సింక్ లాగా పనిచేస్తాయి. చుట్టుపక్కలుండే కార్బన్ డైఆక్సైడ్ని ఇవి తమ లోపల స్టోర్ చేసుకుంటాయి. దానివల్ల ఎన్విరాన్మెంట్కి కొంచెం మంచి జరుగుతుంది. ఈ సీవీడ్లో 2 రకాల స్పీసెస్ ఉన్నాయి. వీటిని అంతరిక్షం నుంచి కూడా క్లియర్గా చూడొచ్చు. ఇవి ఎంత పెద్దగా ఉంటాయంటే పాత రోజుల్లో షిప్ యొక్క కెప్టెన్స్ ఈ సీవీడ్స్ని ఒక ల్యాండ్ మార్క్గా పెట్టుకునేవాళ్ళు. కానీ ఈ సీవీడ్స్ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇవి గనక ఇంతే పెరిగితే కొన్ని సంవత్సరాల్లోనే ఫ్లోరిడా బీచ్ వరకు చేరుకుంటాయి. ఇవి విచ్చలవిడిగా పెరగకుండా ఉండటానికి చాలా షిప్స్ సార్గాజో సీ దగ్గరకు వెళ్ళి ఒక మెష్ లాంటి బ్యాగ్లో వీటిని సమకూర్చి పెరగకుండా చేస్తూ ఉంటారు. ఈ సార్గాజో సీ షిప్ యొక్క కెప్టెన్స్ని చాలా ఆశ్చర్యపరిచింది. చాలామంది మర్చెంట్స్ అన్నారు ఈ సముద్రంలో మేము చాలా వింతైన జీవుల్ని చూశాము అని. అంతేకాకుండా చాలా పడవలు ఈ సముద్రంలో చాలాసార్లు చిక్కుకుపోయాయి. చాలామంది అన్నారు మేమిక్కడ మర్మెయిడ్స్ని కూడా చూశాము అని. ఇలాంటి కథలు ఇంకా రహస్యాల వల్లే ఈ సార్గాజో సీని బెర్ముడా ట్రయాంగిల్తో కూడా కంపేర్ చేస్తూ ఉంటారు. ఫ్యూనీషియన్స్ అనే 1500 BCకు చెందిన ఒక నాగరికత క్రిస్టోఫర్ కొలంబస్ కంటే ముందే ఈ సార్గాజో సీని కనిపెట్టారు. ఫ్యూనీషియన్స్ని తమకున్న అడ్వాన్స్ నావిగేషన్ స్కిల్స్ వల్ల అందరూ పొగుడుతూ ఉంటారు. అంతేకాకుండా సార్గాజో సీలో దొరికిన ఏన్షియంట్ ఆర్టిఫెక్ట్స్ కూడా ఈ ఫ్యూనీషియన్స్వే. ఈ సార్గాజో సీలో లక్షలాది సంఖ్యలో చేపలుండేవి. నాకు తెలిసి ఫ్యూనీషియన్స్ ఈ సార్గాజో సీని డిస్కవర్ చేయడానికి ఈ చేపలే ఒక కారణమై ఉండొచ్చు. ఈ సముద్రంలో దొరికే సార్గాజం సీవీడ్స్ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మెడిసిన్స్, డైస్,
ఇంకా గోల్డ్కి ఒక సోర్స్గా కూడా ఉపయోగించుకోవచ్చు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ సముద్రం వైపుగా ప్రయాణిస్తున్న చాలా మంది మత్స్యకారులు మేమిక్కడ చాలా వింతైన శబ్దాలు విన్నాము అని అన్నారు. వింతైన శబ్దాలు అంటే తిమింగలాలు భయపడినప్పుడు ఎటువంటి శబ్దాలు చేస్తాయో అటువంటి శబ్దాలు. ఈ సముద్రంలో నివసించే చాలా స్పీసెస్కి ఈ సార్గాజం సీవీడ్స్ ఒక షెల్టర్ లాగా పనిచేస్తాయి. వింటే ఆశ్చర్యపోతారు, ఈ ప్రపంచంలో ఎక్కడా కనపడని స్పీసెస్ కూడా ఈ సార్గాజో సీలో కనపడతాయి. చాలామంది ఈ సార్గాజో సీని ద ఫ్లోటింగ్ రెయిన్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడుండే బయోడైవర్సిటీ ఒక ఫారెస్ట్తో కంపేర్ చేస్తే తక్కువేం కాదు. 100 కంటే ఎక్కువ విచిత్రమైన చేపల యొక్క స్పీసెస్, 145 కంటే ఎక్కువ ఇన్వర్టిబ్రేట్ స్పీసెస్, అంతేకాకుండా 10 కంటే ఎక్కువ షార్క్ స్పీసెస్ ఈ సార్గాజో సీలో ఉన్నాయి. ఇన్ని రకాల స్పీసెస్ ఈ సముద్రంలో ఉండటం వల్ల చాలామంది ఈ సముద్రాన్ని 8th వండర్గా చేయాలి అని పేర్కొన్నారు. బేబీ సీ టర్టిల్స్. ఈ చిన్న టర్టిల్స్ ఈ సముద్రంలో ఉన్న అతి ముఖ్యమైన స్పీసెస్లో ఒకటి. కరేబియన్ సీ నుంచి ఇవి సార్గాజో సీ దగ్గరికి ఎప్పుడైతే వస్తాయో వీటికి షెల్టర్ దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది. ఒక రకంగా చెప్పాలంటే A to Z అన్నీ దొరుకుతాయి. ఈ సముద్రమే గనక లేకపోయి ఉంటే ఈ సీ టర్టిల్స్ ఇప్పటికే అంతరించిపోయి ఉండేవి. అట్లాంటిక్ వైట్ మార్లిన్. ఈ చేపలు కూడా సార్గాజో సీని తమ ఇల్లుగా భావిస్తాయి. ప్రెగ్నెంట్గా ఉన్న మార్లిన్ చేపలు వాటి గుడ్లని ఈ సార్గాజం సీవీడ్స్ కిందే వదిలేస్తాయి. ఎందుకంటే మార్లిన్ చేప యొక్క గుడ్లని తినే స్పీసెస్ ఈ సార్గాజో సీలో ఎక్కడా లేవు. సార్గాజం సీవీడ్స్ అనే పేరును మీరు ఇప్పటిదాకా వింటూ వచ్చారు. దాని నుంచే ఇన్స్పైర్ అవ్వి ఒక చేపకి సార్గాజం ఫిష్ అనే పేరు పెట్టారు. వీటి శరీరం ఫీడ్తో తయారు చేయబడింది. అందుకని ఈ చేప ఈజీగా సీవీడ్స్లో మాయమైపోగలదు. ఈల్ అనే ఈ కరెంటు చేపలు కూడా కొన్నిసార్లు ఈ సార్గాజో సీలోకి హనీమూన్కి వస్తూ ఉంటాయి. పనైపోగానే గుడ్లని ఇక్కడే వదిలేసి వాటి నేటివ్ ప్లేస్ అయిన యూరప్కి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఈ సార్గాజో సీ కూడా మన భూమిలాగానే ఒక యూనిక్ ప్లానెట్ లాంటిది. ఇందులో ఉండే ఈకోసిస్టమ్ ఒక రకంగా బ్యాలెన్స్డ్ ఈకోసిస్టమ్ అనే అనొచ్చు. ఈ సముద్రం ఇంటర్నేషనల్ వాటర్స్లో లేదు గనక ఏ దేశం కూడా ఈ సముద్రం మాది అని అనటానికి వీల్లేదు. ఈ సముద్రం యొక్క పూర్తి బాధ్యత గ్లోబల్ కార్పొరేషన్ వాళ్ళు చేపట్టారు. 2014లో జరిగిన ఇంటర్నేషనల్ గ్లోబల్ కార్పొరేషన్ మీటింగ్లో అన్ని దేశాలు ఈ సార్గాజో సీ యొక్క ఎన్విరాన్మెంట్ని కాపాడుతాము అని ప్రామిస్ చేశాయి. ఈ సార్గాజో సీ హ్యూమన్ ఎన్విరాన్మెంట్కి చాలా మంచి చేస్తుంది. కానీ దీనికి ప్రమాదం కూడా మన హ్యూమన్స్ నుంచే. మీ అందరూ ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ గురించి వినే ఉంటారు. సేమ్ అటువంటిదే ద నార్త్ అట్లాంటిక్ గార్బేజ్ ప్యాచ్ అనేది కూడా ఉంది. ఇది పసిఫిక్ గార్బేజ్ అంత పెద్దదైతే కాదు, కానీ దురదృష్టవశాత్తు ఈ అట్లాంటిక్ గార్బేజ్ మొత్తం ఈ సార్గాజో సీలో కలిసిపోయింది. ఇప్పటికే చాలా జీవులు ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ని ఆహారం అనుకొని తింటూ ఉన్నాయి. ఇలానే గనక జరుగుతూ ఉంటే ఇప్పటికే చాలా మందికి తెలియని ఈ సార్గాజో సీ ఎవ్వరికీ తెలియకుండానే అంతమైపోతుంది. ఈ ప్రపంచంలో ఉన్న చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఈ సార్గాజో సీని క్లీన్ చేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇలాంటి అంతరించిపోతున్న ఎన్విరాన్మెంట్ని కాపాడే టెక్నాలజీ, పెద్ద పెద్ద ఇన్వెన్షన్స్ రావాలి అని ఆశిద్దాం. ఈ ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన సముద్రం సార్గాజో నుంచి ఇన్స్పైర్ చేసిన ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నా. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.